మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. హరీష్ రావు కూడా వాళ్ళ మామ కేసీఆర్ తో కలిసి ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమన్నా కళ్ళు తాగాడని నాకు అనిపించింది. నాకు కళ్ళు తాగిన కోతిలాగా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ. లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావుని కోరుతా ఉన్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా? అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా, ఏంటి దొరల పాలనలో ఏం జరుగుతుంది? నువ్వేమో మంత్రివి, మీ మామగారేమో ముఖ్యమంత్రి, ఆయనకు కొడుకు ఆయనో మంత్రి. తెలంగాణ మీ జాగిరా? మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదులు. నువ్వు, మీ మామ కొడుకు, మీ మామ కూతురు, మీరందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదులు. పనికి మాలిన మాటలు ఆపి మీ పనేదే మీరు చూసుకోండి. మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానిస్తే అక్కడ ఏమున్నది? అడుక్కు తినడం తప్ప. బుర్ర తక్కువ తెలంగాణ వాళ్ళు. బిడ్డింగ్ వరకు రాకూడదని మనం అంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు. ఏంటి నాకు అర్థం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయా? ఇది సాధ్యమైంది? ఇంకా ఆంధ్రాల మంత్రులు ఏదో నిన్న బాగా మాట్లాడుతున్నారు. నేనేదో నిన్న మాట వరుస కన్నా ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఈయనే ఉంటాం సార్, ఓటు రాయించుకున్నాం సార్ అందరు నాతోని. అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడో ఓటు అద్దయ్యా, ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉందా అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అందరు, ఇటే ఉండుండ్రి అని నేను మాట అన్నా. ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు. ఏమున్నది వచ్చి చూడు, 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు. ఏమున్నది అంటున్నావు కదా, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర. ఏమున్నది అంటున్నావు కదా, మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు. ఏమున్నదని అంటున్నావు కదా, మా దగ్గర కేసీఆర్ కిట్టు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నదంటున్నావు కదా, మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా, ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర. ఏమున్నదంటున్నావు కదా, 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో. ఏమున్నదంటున్నావు కదా, ప్రపంచమే అబ్బురపడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 12-13 జిల్లాలకు సాగు నీరందించినటువంటి పథకం ఉన్నది మంత్రి గారు. ఇంకా ఇట్లా చెప్పాలంటే దునియా చెప్పగలుగుతా. మీ దగ్గర ఏమున్నది? ఆనాడు మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగినరు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవరు కూడా మాట్లాడతలేరు. ప్రత్యేక హోదా ఎగబెడితే నోరు మెప్పుతలేరు మీరు. విశాఖ ఉక్కును తుక్కు కమ్మినా, ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు. అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఇంకా జోకేందంటే ఇదే ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ నాడు ప్రత్యేక హోదా కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చింది. ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం, అదే బీజేపీ పార్టీ యొక్క ప్రాపకం కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి మీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలది. అంటే ఇలా ప్రజలను గాలి కదిలేసిండ్రు మీ స్వార్థం కోసం. అధికార పక్షం, ప్రతిపక్షం 2 పార్టీలు కూడా మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి కొదిలేసిన పరిస్థితి. చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాం. అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే అది మీకే మంచిదని తెలియజేస్తూ జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.